హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ది చందు డైరీస్. సో టాపిక్ వచ్చేసి చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్యాన్ అయిపోతున్నాయి. దానికి కారణాలు ఏంటి, సో మీ అకౌంట్ ని ఎలా కాపాడుకోవాలి అండ్ వీడియో లాస్ట్ లో ఒక చిన్న టిప్ చెప్తాను. దీన్ని కానీ మీరు ఫాలో అయితే మీ అకౌంట్ ని ఎవరు టచ్ చేయలేరు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఫ్రెష్ గా ఒక రోజు మార్నింగ్ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సడన్ గా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. కానీ ఎందుకు? ఇన్స్టాగ్రామ్ ర్యాండమ్ గా బ్యాన్ చేస్తుందా, లేదా మన మిస్టేక్స్ వల్ల జరుగుతుందా? ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఫస్ట్ పాయింట్, ఇన్స్టాగ్రామ్ ర్యాండమ్ గా బ్యాన్ చేస్తుందా? అస్సలు కాదు. ఇన్స్టాగ్రామ్ కి ఎవరిని కూడా స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి వీళ్ళని బ్యాన్ చేయాలి అన్న ఇంటెన్షన్ అస్సలు ఉండదు. వాళ్ళకి ప్లాట్ఫామ్ సేఫ్ గా మెయింటైన్ చేయడమే మెయిన్ గోల్. కాబట్టి ఇన్స్టాగ్రామ్ కొత్తగా ఏఐ సిస్టమ్ యూస్ చేస్తుంది. ఆటోమేటెడ్ డిటెక్షన్స్ మరియు హ్యూమన్ రివ్యూస్ కలిసి ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీని డిటెక్ట్ చేస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్స్ ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, లైక్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయడం, ఆటో కామెంట్ యాప్స్, ఆటో లైక్ యాప్స్, స్టోరీ వ్యూవర్స్ ని కొనడం, లైక్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, స్పామ్ యాక్టివిటీ. లైక్ సడన్ గా ఒక్క రోజులోనే థౌసండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయిపోవడం, థౌసండ్స్ ఆఫ్ కామెంట్స్, లైక్స్, సో అన్వాంటెడ్ రీల్ కి, సో ఆ రీల్ కి రాదు బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేయడం, సో ఇలాంటి యాక్టివిటీస్. లైక్ ఇది హ్యూమన్ బిహేవియర్ లా ఉండదు, దీన్ని ఏఐ డిటెక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్, కాపీరైట్ కంటెంట్. లైక్ ఏమైనా మూవీస్, సాంగ్స్, ఏమైనా టీవీ క్లిప్స్, స్పోర్ట్స్ క్లిప్స్, ఇలాంటివేవి మీరు యూజ్ చేయకూడదు. ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా వితౌట్ పర్మిషన్ మీరు యూజ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో దీని వల్ల కూడా అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, కమ్యూనిటీ గైడ్ లైన్స్. లైక్ ఫేక్ స్పీచ్, అంటే ఏమైనా అబద్ధాన్ని ప్రచారం చేయడం అండ్ హెరాస్మెంట్ చేయడం అండ్ ఏమైనా హేట్ స్ప్రెడ్ చేయడం. అండ్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది కదా, లైక్ 18+ కంటెంట్ ఉంటుంది, ఏమైనా న్యూడిటీ, సో అట్లాంటివి ఏమైనా టాపిక్స్ తీసుకురావడం. అండ్ ఇలాంటి 18+ కంటెంట్ ఏదైనా మీరు మెసేజ్లో వాడిని లైక్ ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా సరే మీ అకౌంట్కి ఏమైనా స్ట్రైక్ పడడం లేదా బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, ఫేక్ గివ్ అవేస్. ఒకరు వస్తారు ఐఫోన్ గివ్ అవే అంటారు, ఇంకొకరు వస్తారు తార్ గివ్ అవే అంటారు, ఇంకొకరు వచ్చి డైరెక్ట్ 50K క్యాష్ గివ్ అవే అంటారు, అండ్ ఇంకొకరు వస్తారు డైరెక్ట్ ₹1,00,000 గివ్ అవే అంటారు. అండ్ వీటితో పాటు ఏమైనా ఫేక్ ప్రమోషన్స్ చేసినా సరే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మల్టిపుల్ లాగిన్స్. సో సడన్ గా మీ అకౌంట్ ఎక్కడో దుబాయ్లో లాగిన్ అయ్యింది, అండ్ నెక్స్ట్ యూఎస్ఏలో లాగిన్ అవుద్ది, నెక్స్ట్ ఆస్ట్రేలియాలో. సో మీ సిబ్లింగ్స్ కి ఎవరికైనా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా సో వేరే వేరే రీజన్స్ లో ఒక్కసారిగా మీ అకౌంట్ లాగిన్ అయితే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ లాగిన్స్ కూడా ఉండకూడదు, 1 or 2 అంతే. అండ్ రీజన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ మారిపోకుండా చూసుకోండి. అండ్ సెవెంత్ వన్, మాస్ రిపోర్ట్స్. లైక్ మీరు కంటెంట్ లో ఏమైనా రాంగ్ పని చేశారు, అది కొంతమందికి నచ్చక రిపోర్ట్స్ కొడతారు. అది తక్కువ పర్సెంటేజ్ లో ఉంటే ఓకే, నో ఇష్యూ. బట్ కొన్ని వందల్లో వేల రిపోర్ట్స్ గానే అవుట్ అయిపోతే వైలేషన్ కన్ఫర్మ్ అయ్యి మీ అకౌంట్ రివ్యూకి వెళ్తుంది. సో అక్కడ కూడా మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవేమీ లేవు బ్రదర్, మా అకౌంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 టిప్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వన్, 2-step వెరిఫికేషన్ ఆన్ చేయండి. సో ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. అండ్ సెకండ్ వన్, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. నా పేరు చందు, నేను చందు 123 ఇలాంటివి కాదు. మీ పాస్వర్డ్ మీకే తెలియకూడదు, లైక్ అంత కష్టంగా పెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా రాసుకోండి, అది కూడా మొబైల్లో కాదు, ఏదైనా నోట్స్ రాసుకొని సో కష్టమైన పాస్వర్డ్ పెట్టుకోండి. అది మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. సో అంత స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అండ్ థర్డ్ వన్, ఈమెయిల్ అండ్ ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్ళి మీ నెంబర్ కరెక్ట్ గా సరిపోయిందా, ఏమైనా లాగిన్ అయ్యాయా, సో ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి లేకపోతే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్, ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ మీరు యూస్ చేస్తున్నారో చూసుకోండి. లైక్ కొంతమంది ఆటో డిఎమ్స్ కోసం ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తారు, సో అవి ఏమి యూస్ చేయొద్దు. అండ్ ఫిఫ్త్ వన్, మీ ఒరిజినల్ కంటెంట్ నే పోస్ట్ చేయండి. లైక్ కొంతమంది వేరే వాళ్ళ రీల్స్ తీసుకొచ్చి అందులో పెట్టి రివ్యూస్ చేయడం, లేదా సంథింగ్ ఎవరైనా వేరే కంటెంట్ తీసుకొచ్చి అందులో పోస్ట్ చేయడం, సో ఇట్లాంటివి చేయకూడదు. అండ్ సిక్స్త్ వన్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. లైక్ ఇందాక చెప్పిన ఆ 7 పాయింట్స్ ఫాలో అవ్వండి, అస్సలే మిస్టేక్ చేయొద్దు. అండ్ సెవెంత్ వన్, మీ ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ వర్షన్ యూస్ చేయండి. లైక్ మీ యాప్ స్టోర్ లోని లేదా ప్లే స్టోర్ లోని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ వర్షన్ మాత్రమే యూస్ చేయండి. ఇఫ్ ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా సస్పెండ్ అయితే ఫస్ట్ అయితే పానిక్ అవ్వకండి. అపీల్ అనే ఆప్షన్ ఉంటే మీ జెన్యూన్ డీటెయిల్స్ ఇచ్చి వెంటనే సబ్మిట్ చేయండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అడిగితే మీ జెన్యూన్ డాక్యుమెంట్స్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఈ ప్రెజర్ లో మల్టిపుల్ ఫేక్ అపీల్స్ సబ్మిట్ చేయకండి. అండ్ మెయిన్ థింగ్, ఫేక్ రికవరీ సర్వీసెస్ ని అస్సలు నమ్మకండి. జెన్యూన్ గా ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మీ అకౌంట్ ని పాడు చేసుకోకండి. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీరు ఫాలో అయితే అన్నెసెసరీ సస్పెన్షన్స్ ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ వీడియో మధ్యలో చెప్పా కదా, మీ అకౌంట్ సేఫ్ గా ఉండడానికి ఒక సెట్టింగ్ ఆన్ చేసుకోవాలని, అదే 2-step వెరిఫికేషన్. సో ఇది ఎలా ఆన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా చూడండి. నేను మీ అందరి కోసం చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో మీకోసం చేశాను. దానికి మీరు ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఈ వీడియోని లైక్ చేసి జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ పోయి బాధపడుతున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో జస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే టాపిక్ పైన ఒక వీడియో చేసి పెట్టేస్తా. అండ్ 10K ఫాలోవర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ. సో గైస్, 2-step వెరిఫికేషన్ ఎలా ఆన్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇందులో డైరెక్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి.
అండ్ మనకి ఇన్స్టాగ్రామ్లో 173K ఫాలోవర్స్ ఉన్నారు గైస్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో యూట్యూబ్ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రైట్ సైడ్ చూసుకోండి, పైన 3 లైన్స్ కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేసుకోలేదో సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ అకౌంట్ సెంటర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, సో ఇందులో ఫస్ట్ అకౌంట్ సెంటర్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ, కనెక్టెడ్ ఎక్స్పీరియన్సెస్, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో ఫస్ట్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేయండి. సో ఇది వచ్చాక ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అండ్ చేంజ్ పాస్వర్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టు. అండ్ ఇక్కడ 2 స్టెప్ అథెంటికేషన్ ఉంది కదా, సో దాంట్లో మనం 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే అది ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ నావైతే 3 ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి, బికాజ్ నాకు ఫేస్బుక్తో కనెక్ట్ చేసుకున్నాను అండ్ థ్రెడ్స్ అకౌంట్ కూడా ఉంది. సో మీకైతే ఒక్కటే కనిపిస్తుంది అండ్ మీరు కనెక్ట్ చేసుకుంటే 3 కనిపిస్తాయి. సో మనం ఏంటి ఇన్స్టాగ్రామ్ ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ అని, సో ఇది ఫస్ట్ ఓపెన్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. సో పైన మీరు చదువుకోవచ్చు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈజ్ ఆన్ అని చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో మీరు ఏం చేస్తారంటే పైన SMS ఆర్ వాట్సాప్ ఉంది కదా, సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఆఫ్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది కదా, ఇది ఆఫ్ ఉంటుంది. సో మీది ఆన్ చేస్తే మీ నెంబర్ కానీ లేదా మెయిల్ ఐడి కానీ అడుగుతుంది. సో మీరు ఆన్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో అదైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన వెంటనే మీకు ఒక OTP వస్తుంది. సో అది కానీ మీరు ఆన్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, SMS అయినా పెట్టుకోవచ్చు, వాట్సాప్ అయినా పెట్టుకోవచ్చు. నా ఆప్షన్ వాట్సాప్ పెట్టుకోండి, బట్ వాట్సాప్కి లాక్ చేసి పెట్టుకోండి. సో ఇలా అయితే మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. సో ఎవరైనా లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ OTP మీకే వస్తుంది. సో దీనివల్ల అకౌంట్ చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ అదే టాపిక్ పైన వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో గ్రో అవుదాం అనుకుంటున్నారో అండ్ అకౌంట్ సెక్యూర్గా ఉంచుకుందాం అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. లవ్ యూ గైస్.